హలో ఎవ్రీవన్, 3 గ్లాసుల పిండితో ఇలా 45 వరకు లడ్డూలు చేసుకోవచ్చండి. ఇలా నేను గ్లాస్తో 3 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో కూడా షుగర్ తీసేసుకున్నాను. ఇక్కడ 3 గ్లాసుల పిండికి నాకు 1 గ్లాస్ వాటర్ పడిందండి. ఇలా కలిపేసుకుని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత వేసుకునే ముందు కొద్దిగా తినే సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ చాలా వేడెక్కాక బూందీ వేసే గరిటెతో ఇలా బూందీ వేసేసుకోవాలండి. ఇక్కడ బూందీ అనేది ఎక్కువగా వేగకూడదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇలా మెత్తగానే ఉండాలి. ఆ తర్వాత ఈ షుగర్లో అండి 1 గ్లాసున్నర వరకు వాటర్ పోసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా తీగపాకం వరకు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ బూందీని కూడా వేసేసుకోవాలండి. ఒక పిడికెడు బూందీని మిక్సీ పట్టేసుకొని మెత్తగా అలా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా వేసేసుకున్నాను. కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూల్లాగా చుట్టేసుకొని కొద్దిగా గాలికి ఆరనిచ్చుకోవాలి. అంతే అండి.